నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం ఎన్ని ఉంటే ఎన్ని, 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, ఎన్ని పోస్టులు అన్నీ ఉండని ఆ పోస్టులకు మీరు నోటిఫికేషన్ వేయాలి. ఇప్పుడు జూన్ 12కు బడులు ఓపెన్ అవుతాయి. మరి బడులు ఓపెన్ అయ్యే వరకు ఉపాధ్యాయులు ఉండాలన్నా వద్దా? మరి ఉపాధ్యాయ పోస్టులు వేస్తారా వేయరా? తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి, నియామకాలు జరపాలి. ఎందుకంటే మీరు ఎన్నికల కోసం మీ లాభం కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిరుపేదలు చదువుకుంటున్న ప్రభుత్వ బడులు బాగుపడాలని మీరు కోరుకున్నట్టయితే తక్షణమే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న డిఎస్సి పోస్టులను, మోడల్ స్కూలు, ఇంకా ఈ గురుకులాలలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఎన్ని ఉంటే అన్ని నింపండి. వేస్తారా వేయరా? ఖాళీలు ఉన్నాయా లేవా మీరు ప్రకటించాలని కోరుతున్నాము. ఖాళీలు ఉన్నట్టయితే వెయ్యండి. ఈ దాపరికాలు వద్దు, ముసుగుల గుద్దులాట వద్దు. ఉంటే వేయండి, లేకపోతే లేదు. అంతేగాని ఈ దాటవేత ధోరణితోని నిరుద్యోగుల జీవితాలతోని వారి మనోవేదనకు గురి చేసే పనులు మీరు చెయ్యొద్దు. కొంచెం సోయితోని పరిపాలించాలని చెప్పేసి ముఖ్యమంత్రికి ఒక తమ్మునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మీరు ఇంకెప్పుడు సోయి తెచ్చుకుంటారు? రేవంత్ అన్న, నీకు ఒక తమ్మునిగా చెప్తున్నా, నీకు ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా, ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగ క్యాలెండర్ లేదు. మరి పెళ్ళిళ్ళు చేసుకోకుండా అటు ఇంటికి పోలేక, ఇటు హాస్టల్లో ఉండలేక, 5 రూపాయల అన్నం తినలేక, లైబ్రరీలో పుస్తకం పట్టుకుంటే మైండ్ చక్కగా పనిచేయక నిరుద్యోగులు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. మరి వారికి నోటిఫికేషన్ ఇచ్చే సోయి లేదు నీకు. కానీ పత్రికల్లో ఇట్లా లక్షల కోట్ల రూపాయలను వృధాగా ఎందుకు ఈ దుబారా చేస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ యువత తరపున, తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నా. మీరు తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది.